హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజైతే ఉసిరికాయ ముక్కల పచ్చడి రెసిపీని అయితే చూద్దామండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మనం ఎంత తిన్నా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. ఫుల్ ఉసిరికాయ కన్నా ఇలా ముక్కల పచ్చడి రెసిపీని అయితే ట్రై చేయండి అండి. ఫుల్ ఉసిరికాయనైతే పిల్లలు సగం తిని వదిలేస్తూ ఉంటారు కదా, దీన్నైతే మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలోనే మనం అయితే వేసుకొని తినేసేయచ్చు. మనకైతే అసలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఉసిరికాయ. అందుకని ఒక పావు కేజీ వరకు అయితే ఉసిరికాయలను తీసుకొని వీటిని అయితే నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకు తీసుకోవాలండి. తర్వాత అయితే ఒక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ వీటిని అయితే తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలను అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆవు పిండిని అయితే ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకోవాలి. బాండీ కొంచెం వేడైన తర్వాత అందులో 1 స్పూన్ వరకు మెంతులు, అలాగే 2 స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీస్ అయితే మనం యాడ్ చేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వీటిని అయితే కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడైతే అదే బాండీలో ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను అయితే ఈ ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలను అయితే ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మలను కూడా అయితే పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి. అలాగే మనము వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలను అయితే మనం మెత్తగా మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవు పిండిని అయితే 1 స్పూన్ వరకు ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం ఉసిరికాయలు ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా అయితే ఈ పచ్చడిలోనే వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టయితే కలిపేసుకోవాలి. ఈ పచ్చడిని అయితే మనం చక్కగా ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఇలా ఒక పావు కేజీ వరకు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు ఒక 10 నుంచి 15 రోజుల వరకు అయితే వస్తుంది. లాస్ట్లో అయితే దీన్ని అయితే పోపు వేసేసుకోవాలండి. దీనికోసం అయితే బాండీలో ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకుని అయితే వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం ఇంగవని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అయితే కలుపుకున్న తర్వాత ఈ పోపు అంతటిని మనం అయితే ఉసిరికాయ పచ్చడిలో అయితే వేసేసుకొని అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనమైతే ఇందులో ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలను అయితే తీసేసుకోవాలి. నిమ్మకాయలను కట్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని అయితే విత్తనాలు లేకుండా సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఒక చిన్న గిన్నెలోకి అయితే నిమ్మకాయ రసాన్ని తీసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని కూడా మనం ఉసిరికాయ పచ్చడిలో అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.